తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. వారి వెంట పార్టీ నాయకులు అధికారులు పలువురున్నారు. కోట్లతో పేద పిల్లలు కూడా ధనికులు పిల్లలు ఎక్కడైతే కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లో చదువుకుంటారో దానికి దీటుగా గవర్నమెంట్ సెక్టార్లో కూడా కాలేజీలు ఏర్పాటు చేసి వారిని అన్ని వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అన్ని వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బాసర టెంపుల్కి సంబంధించి అంటే సరస్వతి తల్లి అంటే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి జ్ఞానోదయం కలిగించే విధంగా ఆ అమ్మవారు దీవెనలు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఈ గుడికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి కూడా స్థానిక ప్రముఖులు చాలామంది గత ప్రభుత్వంలో ఏ రకంగా నిర్లక్ష్యానికి గురైందో చెబుతూ ఈ ప్రభుత్వం అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గుడిని కూడా అభివృద్ధి చేయాలని వారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకసారి సంప్రదించి భద్రాచలంలో ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలి అని అనుకుంటుందో ఈ ప్రభుత్వం ప్రఖ్యాతి చెందిన ఈ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఏదైతే బాసర్లో ఉందో ఈ టెంపుల్ను కూడా అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అమ్మవారి కటాక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డల మీద ఉండి ఆ సరస్వతి తల్లి మంచిగా ఈ బిడ్డల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.